గతాలు, పీడకలు నన్నెంతగానో బాధించాయి. నన్ను నేను నియంత్రించుకోలేనంత పరిస్థితి గుండా తీసుకువెళ్ళాయి. నా వల్ల నా భార్య ఎంతో వేదన అనుభవించింది. నేను నా ప్రియ భార్యను బాధ పెట్టిన సందర్భాలను తలుచుకుంటే నా ముఖం సిగ్గు చెట్టుతో రగిలిపోతుంది. అర్ధరాత్రి ఒక్క మాట కూడా చెప్పకుండా నేను తను విడిచిపెట్టాను. మరలా నేను తిరిగి చూడలేదు. రాక్షసుడి వలె మారి నన్ను భరించే అర్హత ఆమెకు లేదు. నేను నెలల తరబడి పరిగెడుతూ నా జీవితంలో ముందుకు సాగాను. చాలా కాలంగా నేను వీధిలోనే నివసిస్తూ సమాజానికి పూర్తిగా పనికి రాకుండా జీవించాను. కానీ ఇతరుల సహాయాన్ని వీలైనంతగా సద్వినియోగం చేసుకున్నాను. ఒక మనిషి మనుగడ కోసం ప్రయత్నించగలగాలి, పరుగు కొనసాగించగలగాలి. నా జీవితం గందరగోళంగా మారింది. ఉన్న డబ్బంతా మద్యం కోసం ఖర్చు చేశాను. నా రోదనను ఆ మందు సీసా అడుగున పాతి పెట్టడానికి ప్రయత్నించాను. నేను నా జ్ఞాపకాలను మరిచిపోవాలని ఎంతో ప్రయత్నించాను. కానీ ఏదో ఒక నీడలో, మురికిగా, దౌర్భాగ్యమైన స్థితిలో ఇప్పటికీ నా గతంలోనే జీవిస్తూ ఉండిపోయాను. అది నా తప్పే. ఆ ఆకస్మిక దాడిని నేను ముందే ఊహించి ఉండాలి. మొదట్లో నేను సరిగ్గా లేదని నాకు అర్థమైంది. దాన్ని నా మనసులో అనుభవించాను. లోగన్, కూపర్, నా సహచరులు, నా మిత్రులు